హాయ్ అండి. ఇంకా కుక్కేనండి. తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఈ అందమైన ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా అయితే నిన్న నైటే మేము రిటర్న్ వెళ్ళిపోవాలండి. ట్రైన్ బుక్ చేసుకున్నాము. కానీ ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందన్నారు. నైట్ రైల్వే స్టేషన్ నుంచి రిటర్న్ అయిపోయి హోటల్లోనే స్టే చేసాము. ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల 3 days వరకు ట్రైన్స్ అయితే ఏమీ లేవన్నారు. హోటల్ వాళ్ళు అన్ని రోడ్స్ క్లోజ్ అయిపోయాయి, ఓన్లీ బిస్లీ ఘాట్ ద్వారా మాత్రమే ప్రయాణం చేయగలరు అని చెప్పారు. అందమైన వెస్టర్న్ ఘాట్స్లో బిస్లీ ఘాట్ అనేది ఒకటి. చూస్తున్నారుగా ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఎటు చూసినా చెట్లు, ఎటువైపు చూసినా పచ్చదనమే. అలాగే మలుపులు తిరుగుతూ రోడ్లు మీదుగా మా ప్రయాణం సాగుతుంది. రోడ్ చూసారుగా ఎంత చిన్నగా ఉందో. అలాగే ఇది 1 way అండి. వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ ఇదే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉండాలి. చూసారా చెట్లు ఎలా పడిపోయినాయో. చూడండి, ఇక్కడ వానర సైన్యం కూడా వచ్చేసేసింది. అలాగే ల్యాండ్ స్లైడ్ అయింది కదండి నిన్న నైటు. రాళ్ళు అవి కూడా బాగా రోడ్డు మీదకి వచ్చేసాయి. చూడండి ఎన్ని కోతులు వచ్చినాయో. వాటిని చూసి మా పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారు, ఆడుకున్నారు. చూసారా మధ్యలో జలపాతాలు వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంది. అందరూ వెహికల్ ఆపుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు. అలాగే మేము కూడా ఆపుకొని స్లో చేసుకొని దండం అయితే పెట్టేసేసుకున్నాం. దీని పక్కనే పెద్ద జలపాతం ఉంది. అందరూ స్నానాలు చేస్తున్నారు, అవే నీళ్ళు తాగుతున్నారు చక్కగా. ఇప్పటి వరకు అయితే సరదాగానే ఎంజాయ్ చేసాం. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, కొంచెం భయం అనేది వేసింది. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ వచ్చిందండి. బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. అలాగే పైనుంచి వరద వాటర్ వస్తున్నాయి. వాటర్ అయితే బాగా ఫోర్స్గా వస్తున్నాయండి. క్యాబ్ అతను చెప్తున్నాడు చూడండి వాటరు అని, అందుకనే స్లో చేశాడు. మేము కూడా అటు ఇటు చూస్తున్నాం. ఇంతలోపే జలపాతం వచ్చేసింది. చూడండి ఆ పైన కొండల నుండి వాటర్ అనేది వస్తుంది. చూడటానికి ఎంత ఆనందంగా ఉందో, అందంగా ఉందో. ఇంతలోనే ఫాగ్ అయితే పడుతుంది. అలాగే చీకటిగా అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ బాగా వర్షం అనేది పెరిగిపోయింది. రోడ్డు విజిబిలిటీ అయితే చాలా తక్కువగా ఉంది. అసలు సరిగా రోడ్డు కూడా కనిపించట్లేదు. వెళ్ళే కొద్దీ కొండ ఎక్కుతూనే ఉన్నాం కానీ దిగటం అయితే లేదండి.
వర్షం ఇంకా బాగా పెద్దగా అయిపోయింది. ఒకవైపు ఎండ, ఒకవైపు చీకటి అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడికి రాగానే అయితే కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. అందరూ ఘాట్ నుంచి దిగంగానే రోడ్డు సైడ్న కార్లు పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సీనరీ లొకేషన్ బాగుందని చెప్పి మేము కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఇది ఒక షూటింగ్ స్పాట్ అంటండి. ఇక్కడ ఒక టీ షాప్ ఉంది. అక్కడ ఆపుకొని టీ తాగి వ్యూస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కొండల మీదుగా కాఫీ తోటల్లోంచి మా ప్రయాణం అయితే కొనసాగింది. ఇవన్నీ కాఫీ తోటలండి, చూడండి.
చూస్తున్నారుగా రోడ్డుకి ఇరువైపులా అటు వాటరే ఇటు వాటరే. ఇవన్నీ వరద వాటర్ అండి. ఇంకా ఎక్కువగా వస్తే ఈ రోడ్డు కూడా క్లోజ్ అయిపోయిద్దంట. ఫైనల్గా అయితే హైవేకి వచ్చేసేసాం. ఈ హైవేలో కూడా ఇటు అటు మొత్తం కొబ్బరి చెట్లతో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయింది. మేఘాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫైనల్గా హసన్ వచ్చేసాము. ఇక్కడ మేము హసన్ నుండి ట్రైన్ బుక్ చేసుకున్నాము బెంగళూరుకి. అంతేనండి, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.